హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయం మీద టాలీవుడ్లో చాలామంది స్పందించారు. ఈ విషయంలో కొందరు బన్నీకి ఫేవర్గా మాట్లాడితే మరికొందరు సీఎం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో మెగా ఫ్యామిలీ ఎవ్వరూ నోరు మెదపలేదు. ఈవెన్ చిరు కూడా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే తాజాగా ఈ ఘటనలో లేటుగా స్పందించిన ఘాటు వ్యాఖ్యలే చేశాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం తప్పేం కాదని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు పవన్. సంధ్య థియేటర్ ఎపిసోడ్లో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారంటూ హీరో అల్లు అర్జున్తో పాటు చిత్ర బృందాన్ని తప్పుపట్టారు. సినిమా చూడడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించడం మానవతా దృక్పథమని, అది మర్చిపోయారు కాబట్టే పరిణామాలు తీవ్రమయ్యాయని బన్నీని టార్గెట్ చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు అంటూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా అంటే ఒక టీం అని, సమస్య వచ్చినప్పుడు కూడా టీం లాగానే వ్యవహరించాలని, అలా కాకుండా బన్నీని కార్నర్ చేయడం, ఒంటరిని చేయడం కరెక్ట్ కాదని, సినిమా టీంగా దర్శకుడో నిర్మాతనో హీరోనో ఇలా వెళ్ళి ఆ కుటుంబానికి తామున్నామనే భరోసాని ఇవ్వాల్సిందని, ఈ విషయంలో హీరోని ఒక్కన్నే బాధ్యుణ్ణి చేయడం సరికాదని, చిత్ర బృందం అయినా వెంటనే వెళ్ళి పరామర్శించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మనం ఎంత ప్రముఖులమైనా అభిమాని చనిపోతే స్పందించడానికి అనేక మార్గాలు ఉంటాయని, సారీ చెప్పేందుకు కూడా వేర్వేరు మార్గాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు. హీరో వచ్చే ముందే థియేటర్ దగ్గర ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని, హీరో అభిమానులు కనపడగానే చేతులు ఊపాలని, వాళ్లను సంతోషపెట్టాలని హీరోకి ఉంటుందని, అయితే పరిస్థితుల్ని బట్టి వ్యవహరించాలని సూచించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ని అరెస్టు చేశారనడం సరికాదని, నిజానికి రేవంత్ రెడ్డి వీటన్నింటినీ పట్టించుకోరని, ఆయన అవన్నీ దాటేసి వెళ్లారని, అలా అనుకుంటే టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇచ్చి ఉండేవారు కాదని, మాకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ ఇచ్చిందని పవన్ అన్నారు. పుష్ప 2 చిత్రాన్ని చాలా ప్రోత్సహించింది కదా, రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కంటే స్థాయి దాటిన బలమైన నేత అని, ఈ విషయంలో ఆయన ఎవరున్నా అలాగే వ్యవహరిస్తారంటూ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చారు. సంధ్య థియేటర్ ఎపిసోడ్పై పవన్ కళ్యాణ్ లేటుగా స్పందించిన ఘాటుగా కామెంట్స్ చేయడంపై బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు కాకుండా అప్పుడే ఎందుకు ఖండించలేదని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు తన అన్న కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కామెంట్స్ చేశారని, ఇలా పవన్ చాకచక్యంగా మాట్లాడుతున్నారంటూ పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ లేటుగా స్పందించిన చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారని చెప్పుకోవాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.